మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కుంచితాంఘ్రిస్తవం పేరుతో చిదంబరానికి సంబంధించిన అద్భుతమైన విజ్ఞానమంతా రచించాడు ఉమాపతి పండితుడు. అందులో ఈ శ్లోకం చెప్తున్నాడు. భూతే సంస్థాప్య చైకం, ఒక భూతం మీద పాదాన్ని పెట్టి దక్షిణ పాదాన్ని, వామపాదం ఎలా ఉన్నది అంటే దానికి ఒక మంజీరం తొడిగి ఉన్నది, అది పైకి ఎత్తి ఉంచాడు. పైకి ఎత్తి ఉంచడమే కాకుండా కొంచెం తనవి వంచాడు. ఆ వంచడం వలది కుంచితం అయింది. కుంచితం అంటే అరవంచెన, కొంచెం వంచాడు. నికుంచితం అని కూడా అనొచ్చు. కుంచితం నికుంచితం, అటువంటి కుంచితమైన పాదం కనుక కుంచితాంఘ్రి, కుంచిత పాదుడు అని పేరు. దాని మీదే దృష్టి అందరికీ, చూడండి, దీని మీద కాదు. తొక్కేసిన పాదం కాదు, ఎత్తిపెట్టిన పాదం మీద చాలా అందరికీ దృష్టి. ఆ పాదం లాగేసుకుంటుంది భక్తుల్ని. ఆ పాదం కావాలంటే ఆ కుంచిత పాదం, అది వామపాదం. పైగా స్వామి యొక్క చెయ్యి దాన్నే చూపిస్తుంటుంది. ఎడం చెయ్యి ఇటు పెట్టుంచుతాడు, ఇది చూడంటాడు. ఈ పాదం పట్టుకుంటే నా అభయం ఇస్తానన్నట్టు ఉంటుందండి అచ్చంగా భంగిమ. కనుక కుంచిత పాదాన్నే స్తుతిస్తూ చెప్తున్నాడు. పైగా 4 చేతులను ఒక్కసారి ధ్యానిద్దాం. ధ్యానిస్తే చాలు, ధ్యానించిన వారికి వచ్చే ప్రయోజనం చెప్తున్నాడు. ధర్మం దత్వా జనానాం డమరుక నినదైరర్థమప్యగ్నినాయః కామం దత్వా భయేన స్వపద సరసిజం మోక్షరూపం పుమర్థాం నిత్యం లోకాన్ సమస్తా నవతి నటపతిర్నాయకశ్చిత్ సభాయాః తం దేవం నృత్తమూర్తిం విసదృశచరితం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ మైక్ చూస్తున్న అబ్బాయిని కూడా వినమని ఎందుకంటున్నానంటే ఈ ఫలితం అందరూ పొందాలన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవాళ ఈ ధ్యానమూర్తి యొక్క ఫలితం ఒక్కొక్క చేతిలో పట్టుకున్న ఒక్కొక్కటి ధ్యానిస్తే ఒక్కొక్క ప్రయోజనం అంట. ముందుగా డమరుకాన్ని ధ్యానిస్తే ధర్మ పురుషార్థం లభిస్తుంది అన్నాడు. పురుషార్థంలో మొదటిది. ఎందుకంటే ధర్మం అంటే శాస్త్రం ద్వారా రావాలిగా, శాస్త్రం అంటే అక్షరాలేగా, అక్షరాలు పుట్టిన డమరుకం. అది సర్వ వేదాది శాస్త్రములు ఉత్పన్నమవడానికి హేతువైన డమరకం. నాట్యం చేసి డమరకం మోగిస్తే డమరకం నుంచి 14 శబ్దాలు వచ్చేట. అయున్ అరుళు ఏవోం అయౌ ఛాయవరట్లన్ యమగణనం జభై గడదష్ జబగడదష్ కపచర తచర తౌ కపై శశసర్ హల్, మొత్తం 14. ఈ 14 కూడాను మొత్తం 50 అక్షరాలు దీనిలో ఉన్న వెతుక్కో అన్నాడు ఇక్కడ. మొత్తం 50, కానీ అందులోనూ 43. కానీ ఆ ఈ ఊలో ఆ పెరిగితే ఆ, ఈ పెరిగితే ఈ, అలాంటివి కలుపుకుంటే 50 అండి. కానీ అక్షరాలన్నీ పుట్టే దాని నుంచి, అక్షరాల నుంచి పుట్టే మొత్తం శాస్త్రం. పైగా డమరుకు ఆకారం మీరు చూస్తే ప్రథమం ఒకటి, మధ్యలో ఒక వంపు, చివరికి వస్తుంది. ఆ ఊ మా ప్రణవం. ప్రణవం నుంచి వచ్చిన అక్షరాలు, దాని నుంచి వచ్చిన సర్వవేదాది శాస్త్రములు దానికి సంకేతం. కానీ ధర్మం దేనివల్ల తెలియాలి? శాస్త్రాల ద్వారా. దానికి మూలం ఏంటి? డమరుకు. అది ఇక్కడ అంటే సమస్త అక్షర విద్యను డమరుకంగా పట్టు కూర్చున్నాడు మహానుభావుడు. అందుకే ధర్మం దత్వా జనానాం డమరుక నిన్నదైహి అర్థమపి అగ్నినా, అటువైపు అగ్ని పట్టుకున్నాడే, ఇది అర్థ పురుషార్థాన్ని ఇస్తుందన్నాడు. దీనికి కూడా వేద ప్రమాణం ఉందండి. ఏదో మనకు తోచినట్టు ఇది ధర్మం, అది అర్థం, ఇది కామం అని పెట్టడానికి లేదు. అర్థపురుషార్థం అని ఎందుకన్నారంటే వేదమాత చెప్తుంది అగ్నినారయిమశ్నవత్ అని. అంటే ఐశ్వర్యం అగ్ని వల్ల వస్తుంది అని అర్థం ఇక్కడ. కనుక అర్థపురుషార్థం ఏది? అగ్నిభట్టారకుడు. అందుకే స్వామివారి ఎడమ చేతిలో అంటే డమరుకానికి సమాంతరంగా ఉన్నటువంటి ఎడమ చేతిలో ఉన్నటువంటిది అగ్ని. ఇది అర్థపురుషార్థాన్ని చెప్తుంది. ఇక అభయం, మన కోరికలు తీరిపోతే ఏ భయం లేదు. అది తీరకపోతే ప్రవచనానికి రమ్మన్నారు. కానీ అభయం దేనివల్ల వస్తుంది? కోరికలు తీరితే. కానీ అభయహస్తం కామం దత్వా అభయేన కామం అంటే అభయంతో కామ పురుషార్థం ఉన్నది. ఇక తర్వాత మరొక చెయ్యి ఉంది కదా, 4వ చెయ్యి, అది ఎక్కడుంది? అది ఎక్కడ దేని చూపిస్తుంది చూడన్నాడు. ఆ చెయ్యి దగ్గరికి వెళ్ళాలండి. ఆ ఎడమ చెయ్యి, ఎడమ పాదం, ఈ రెండు నీకు అవసరం. ఎడమ చెయ్యి చూడగానే అది చూపించేది అవసరం ఏంటి? ఎడమ పాదం. కనుక ఎడమ చెయ్యి నాకేమిస్తోందంటే కామం దత్వా భయేన స్వపద సరసిజం మోక్షరూపం పుమర్థం, అది మోక్షాన్ని ఇస్తుంది. కనుక ఎడమ చెయ్యి మోక్షాన్ని ఇస్తుంది. అది కుంచిత పదాన్ని చూపిస్తుంది. కనుక కుంచిత పదం మోక్షస్వరూపం. అందుకే దానిలో లీనమయ్యారంటే అర్థం మోక్షాన్ని పొందారు అర్థం. చూసారా, 4 చేతులు మా స్వామికి ఎందుకయ్యా అంటే నీకు 4 అవసరాలు ఉన్నాయి కనుక స్వామికి 4 చేతులు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. ప్రతివాడు తన చేతితోనే ఇస్తాడు. ఈ 4 చేతులతో 4 ఇస్తాడట. మనకు 2 చేతులున్నా ఇచ్చేవెన్నో మనకి తెలుసు. 4 చేతులతో ధర్మ అర్థ కామ మోక్షములు ఇస్తున్నాడు. అవి ఇస్తూ ఎప్పుడు ఆనందంగా నాట్యం చేస్తూ ఉన్నటువంటి వాడు ఎవడున్నాడో వానికి నమస్కారము అంటున్నారు ఇక్కడ. ఇలా మొత్తం నటరాజమూర్తిని మన హృదయంలో నిలుపుకోవడానికి ఎన్ని అవసరమో అన్ని చెప్పుకుందాం. అంతేకాదు ఇంకొక
శ్లోకంలో అద్భుతంగా చెప్తారు. ఆ శ్లోక విశేషం తలుచుకుంటే ఆనందకరమైన అంశం కనబడుతుంది. అది సాధారణంగా నాట్యాలు చేసేవారు, వీధుల్లోకి వచ్చి నాట్యాలు చేసేవారు, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒక శబ్దం చేస్తారట, డమరుకం మోగించడమో డప్పు మోగించడమో, మోగించగానే ఎవడో నాట్యం చేయడానికి వచ్చాడు కదా అని వస్తారట. అలాగే స్వామి ముందుగా అందరిని పిలిచట, నేను నాట్యం చేస్తున్నాను రండోహో అని. ఆ పిలవడం కోసం ఢంకా మోగించాడు. ఆ ఢంకావే డమరుకం. ముందు దాన్ని మోగించాడు. మోగించిన వెంటనే నాట్యం చూడడానికి వచ్చారు. అంత మహాస్వరూపం ఎదురుగా కనబడగానే ఏమిటా అనిపించింది వాళ్ళకి. అభయం ఇచ్చట, ఏం భయపడకండి అన్నట్ట. చూసారా, డమరుకం కింద చెయ్యి అభయం, అభయం ఇస్తున్నాడు. నేను మీకు అభయం ఇస్తాను. ఎప్పుడు? ఎడం పాదం ఎత్తాడు, చూపిస్తున్నాడు. నా పాదం పట్టుకుంటే నా అభయం ఇస్తున్నాను అన్నట్టు. ఇక్కడ అవునా, నిజంగా ఇస్తావా? ఇస్తున్నాను అని ఒట్టి పెట్టి చెప్తున్నట్ట. ఒట్టి పెట్టేటప్పుడు నిప్పును పట్టుకు చెప్తారు. నిప్పును పట్టుకు ఒట్టి పెట్టడం కూడా ఉంది కదా. కనుక నా పాదాన్ని ఆశ్రయించిన వారికి అభయం ఇస్తున్నాను అని ఎడం చేతులు నిప్పు పట్టుకుని చెప్తున్నట్టండి. ఇది స్వామి యొక్క స్వరూపం అన్నారు ఇక్కడ. లోకానాహూయ సర్వాన్ డమరుక నిన్నదై. ఎందుకయ్యా డమరుకం మోగిస్తున్నా అంటే నిద్రపోతున్న వాళ్ళు లేపడానికి అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ప్రవచనం దగ్గరని కాదు, మనం ఎప్పుడు నిద్రలో ఉన్నామట. ఆ నిద్ర పేరు ఏమిటంటే మోహనిద్ర. గొప్ప టైటిల్ దాని పేరు. అంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం, అంతే. ఇదే మోహం అంటే మనకు ఏం డెఫినేషన్ లేదు. అందరూ ఇప్పుడు ఏ నిద్రలో ఉన్నామో తెలిసిపోయింది కదా. నిత్య నిద్రయే, దీని పేరు నిత్య నిద్ర, మోహ నిద్ర. ఇది వదలగొట్టాలంటే మన వల్ల కాదు. అందుకే డమరకపు మోత మనం లేపుతున్నాడు. ఎందులో నిద్రపోయామంటే ఘోర సంసార మగ్నాన్, ఘోరమైన సంసారంలో మగ్నులైన వారిని రండయ్యా నాట్యం చూడండి అయ్యా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే అక్కడేం ఆనందం ఉంది, నా దగ్గర ఉంది, రండి ఇస్తా. లోకానాహూయ సర్వాన్ డమరుక నిన్నదై ఘోర సంసారమగ్నాన్ దత్వా అభీతిం. వాళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు. ఎందుకు అలా ఇస్తున్నాడయ్యా? పిలిచి అభయం ఇస్తాడు. ఎవడయ్యా? పిలిచి అభయం ఇస్తున్నాడు. నిద్రపోతే లేపి మరీ అభయం ఇస్తున్నాడు. వీడి కర్మాన్ని వీడు నిద్రపోని అని వదలకుండా దయతో డమరుకాన్ని మోగించి మనం లేపుతున్నాడు. అంటే మనల్ని మేల్కొలిపేవే శాస్త్రములు. ఇది తెలుసుకోవాలి. ప్రతి శాస్త్రవాక్యం, ప్రతి గురువాక్యం శివుడి చేతి డమరుకనాదమే. ఇది గ్రహించవలసింది ఇక్కడ. అది నిద్రలేపుతుంది. అజ్ఞానంలో నిద్రపోతున్న నిన్ను మేల్కొల్పుతుంది ఇక్కడ. అందుకే లోకానాహూయ సర్వాన్ డమరుక నినదైర్ ఘోర సంసారమగ్నాన్ దత్వాభీతిం. అరే లేపి మరి అభయమిస్తున్నాడు. ఏమిటయ్యా అంటే దయాళు, దయా స్వభావం కనుక ఆ పని చేస్తున్నాడు. ప్రణత భయహరం, నమస్కరించిన వారికి భయం పోగొడుతున్నాడు. నమస్కరించినప్పుడు ఎక్కడ నమస్కరిస్తారు? పాదానికి. అందుకు ముందు ప్రణత అక్కడ నమస్కరిస్తే ఎక్కడ నమస్కరించాలో మనకు తెలియదేమని పాదం ఎత్తి చూపిస్తున్నట్టు ఇక్కడ ఇక్కడ. అదే కుంచితం వామపాదం ఉద్ధృత్య పైకి ఎత్తి ఇదం విముక్తేరయనం, ఇదే మోక్షానికి మార్గము అని కరాదర్శయన్ చేత్తో చూపిస్తున్నట్టు. ఇదిగో ఇదే మీకు మోక్షం ఇస్తుందని. ప్రత్యయార్థం నమ్మకం కలిగించడానికై బిభ్రధ్వన్నిం అగ్నిని పట్టుకొని సభాయాం కలయతి నటనం యశివో నస్సపాయాత్. అటువంటి శివుడు నన్ను రక్షించుగాక. ఈ స్తోత్రం చిదంబర ఆగమాల్లోని శ్లోకం. ఇది కుంచితాంగ్రి స్తవంలోది కాదు. ఇది ఒక విశేషం. అయితే కుంచితాంగ్రి స్తవకర్త ఈ ప్రసిద్ధమైన శ్లోకాన్ని కూడా తాను ప్రార్థన శ్లోకం కింద పేర్కొన్నాడు. చిదంబర ఆగమాల్లో ఇది లభిస్తుంది. ఇంత రమ్య శ్లోకాన్ని మరొక్కసారి విని ధన్యులమైపోదాం. లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసారమగ్నాన్ దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం ఉద్ధృత్యేదం విముక్తేరయనమితి కరాదర్శయన్ ప్రత్యయార్థం బిభ్రధ్వన్నిం సభాయా కలయతి నటనం యశివో నస్సపాయాత్, యశివో నస్సపాయాత్. ఇది స్వామి యొక్క రమ్యమైన నటరాజమూర్తి. అయితే పంచభూత తత్వాల గురించి మాట్లాడుతూ మనొక మాట అన్నాం. పంచకృత్యములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఇవి కదా ప్రధానం. పరమేశ్వరుడు చేసే పనులు 5. 5 తప్ప మరొకటి లేదు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. శాస్త్రాలన్నీ తిరగేసినా, ప్రపంచాన్ని పరిశీలించినా భగవంతుడు చేసే పనులు 5. ఈ 5 పనులు ఎవడూ చేయలేడు. ఇవి జరుగుతున్నాయంటే చేసేవాడు ఉన్నాడని తెలుసుకోవాలి. బిల్డింగ్ చూశారంటే కట్టినవాడు ఉన్నాడని జ్ఞానం ఎలా ఉండాలో, ప్రపంచం చూసేమంటే నడిపిస్తున్నవాడు ఉన్నాడని జ్ఞానం అదే విధంగా ఉండాలి. ఇక్కడ ప్రపంచంలో 5 పనులు. ఒకటి సృష్టి, తెలిసిందే. స్థితి, 3వది లయ. ఈ 3 పనులు మరెవరైనా చేయగలమా? ఎంత ప్రయత్నించినా వల్ల కాదు. అంతే కదా. ఈ ప్రపంచపు యొక్క ఈ 3 పనులు ఆయన చేయగలడు. సృష్టి, స్థితి, లయ. మిగిలిన 2 బంధం, మోక్షం. అంతే. ఇక్కడ అర్హులు కాని వారికి బంధము, అర్హత ఉన్నవారికి మోక్షము. ఈ 2 పనులు. ఈ 5 పనులు
ఆయన తప్ప ఏ ఒక్కరూ చేయలేరు. అవునా లేదండి? కనుక ఆయన చేసే పనులు 5 సృష్టి స్థితి లయ. అర్హత కలగవారికి మోక్షము, అర్హత లేని వారికి బంధము. ఈ బంధమోక్షాలని తిరోధానం, అనుగ్రహం అని మరొక పేరు చెప్తున్నారు. ఇంతే. ఉన్న సత్యం తెలుసుకోకుండా తిరగడమే తిరోధానం, మరుగుపరచుట. ఇది అర్థం ఇక్కడ. అదే బంధం. సత్యాన్ని గ్రహించితే అనుగ్రహమే, మోక్షమే. ఇది మొత్తం 5 పనులే స్వామి చేసేవి. అంతేగాని ముక్తి కూడా ఆయన దయలేకపోతే రాదు. యమే వేష వృణితే తేన లభ్యా ఈశ్వరానుగ్రహాత్. ఇది తెలుసుకోవాల్సినది. ముక్తి అయినా ఆయన ఇవ్వాల్సిందే, బంధమైనా ఆయన ఇవ్వాల్సిందే. రెండూ ఆయన ఇస్తున్నాడు అనుకో అని నీకు తెలిసిందనుకో, హాయిగా ఉంటావు. అప్పుడు ఆయన ముక్తి ఇచ్చి తీరుతాడు. 5 పనులు చేస్తున్నాడు కదా. 5 పనులు చేసేవాడిని ఈశ్వరుడు అంటే మా నటరాజే ఈశ్వరుడు. అవునా లేదా? పరిశీలించండి. 5 పనులు ఎక్కడున్నాయో చూపిస్తున్నాడు. శివుడి యొక్క 5 పనులు. మొత్తం నటరాజు చుట్టూ ఒక ఆర్చ్ ఉంటుంది చూసారా, వృత్తాకారం ఒక మండలం ఉంటుంది. ఆ మండల మధ్యలో ఆయన ఉంటాడు. పరిశీలించండి. ఈ మండలం అనంతానికి సంకేతం. అది బ్రహ్మాండ మండలం. ఈ నిరంతర బ్రహ్మాండ మండలంలో జరుగుతున్న 5 కృత్యములు ఆయన చేస్తున్నాడు. అంతేకాదు వృత్తము ఓంకారం. ఓంకార మధ్యంలో అకార ఉకార మకార బిందునాదములనే దాని భాగములు చూపిస్తూ ఉన్నటువంటి వాడైనా. కానీ ఓంకారం నిరాకారమైన వృత్తంగా కనబడుతూ ఉంటే ఆ ఓంకార మధ్యంలో ఓంకార పరమార్థమైన ఈశ్వరుడు సాకారంగా గోచరిస్తున్నాడు. ఓంకార స్వరూపుడు. అంతేకాదు అది అణుమండలమే ఆ వృత్తము, బ్రహ్మాండ మండలమే ఆ వృత్తము, ఓంకార మండలమే ఆ వృత్తము. దాని నడుమ స్వామి 5 పనులు చూడండి. మొట్టమొదటి డమరుకం. డమరుకం అంటే వైబ్రేషన్, మొదటి స్పందన. ఈ డమరుకము సృష్టికి సంకేతం. ఆ కలిగిన సృష్టి ఇబ్బంది లేకుండా నడుస్తున్నది. అభయహస్తం స్థితికి సంకేతం. డమరుకం నుంచి పాయింట్స్ తీసుకోండి. అభయహస్తం స్థితికి సంకేతం. అగ్నిహస్తం సంహారానికి సంకేతం. ఇక 4వదైన తిరోధానం ప్రపంచంతో ముడిపెడుతుంది కదా. అందుకే ప్రపంచం అంటే క్రిందిది అనగా భూమి. క్రిందికి పెట్టిన పాదం కుడి పాదం తిరోధానం. అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎత్తిపెట్టాడుగా పాదం, అది అనుగ్రహం, అది మోక్షము. కనుక సృష్టి స్థితి సంహారం అనే అగ్ని, క్రిందికి పెట్టిన పాదం తిరోధానం, పైకెత్తిన పాదం అనుగ్రహం. పంచకృత్యాలే 5. ఈ 5 నుంచే సృష్టి నుంచి భూమి, స్థితి నుంచి జలము, అగ్ని నుంచి సంహారము, వాయువు నుంచి తిరోధానము, ఆకాశము నుంచి అనుగ్రహము. ఇప్పుడు ఆకాశలింగ అనుగ్రహం తెలిసిందా? అనుగ్రహం. కనుక అనుగ్రహం ఆకాశ లక్షణం. అదే ఆకాశక్షేత్రం, మోక్షప్రదం. కనుక పంచకృత్యాలు పంచభూతాలు. పంచభూతాలు ఎప్పుడు వచ్చేసేయో ఈ 5 నుంచి 5కు గుణములు 5, శబ్దస్పర్శ రూప సగంధములు. ఈ 5 నుంచి వచ్చిన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5. కనుక ఈ 5 తత్వమంతా పంచాక్షరి అయి, పంచాక్షరి నటరాజమూర్తి అయి, అది ఓంకార మధ్యంలో చిదంబరంలో దర్శనమిస్తోంది అయ్యా అన్నాడు. కనుక మొత్తం విశ్వం యొక్క శక్తి ఒక్క విగ్రహంలో చూపించాడండి. ఈశ్వరుడు అనే సంపూర్ణ స్వరూపము ఒక్క విగ్రహంలో చూపించబడుతోంది. అది నటరాజు యొక్క తత్వం. అయితే నటరాజు విశేషం ఏంటంటే ఆయన ఒక్కడు కాదు, ఇద్దరిగా కనబడుతున్న ఒక్కడు. అందుకే చూడయ్యా అని రూపం అన్నాడు. ఒక అద్భుతమైన నిర్వచనం చేశాడు ఒక తాత్వికుడు. శివుడు నటరాజు అయితే శక్తి నాట్యం. ఒకటే మాట ఇక్కడ ఆలోచించండి. శివుడికి నటరాజు అని పేరు ఎప్పుడు వచ్చింది? నాట్యం చేస్తూ వచ్చింది. నాట్యం ఎవరు? ఆవిడ. కనుక ఆవిడ వల్ల ఆయనకి పేరు వచ్చింది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే సృష్టి స్థితులు విశ్వానికి సంబంధించిన పనులు. ఆయనకు అవేవీ లేవు. ఆ నాట్యం చేస్తేనే వచ్చేవన్నీ ఇక్కడ. కానీ నాట్యం వేరు, నటరాజు వేరేగా. కానీ నటరాజే నాట్యంగా వ్యక్తమవుతున్నాడుగా. ఎలా చూడాలో చూడండి. కానీ విశ్వచలనం కలిగిస్తూ ఉన్నా తాను నిర్వికారంగానే ఉన్నాడు మహానుభావుడు. అందుకే ఆయన స్వరూపంలో 2 కనబడుతున్నాయన్నాడు. ఆయన కుడి చెవికి మకర కుండలము, ఎడమ చెవికి తాటంకం ఉంటుంది. నటరాజు విగ్రహానికి కూడా కుడి చెవికి మకర కుండలం ఉంటుంది. మకర కుండలం పురుష దేవతలకి కర్ణాభరణం, చెవి కమ్మలు తాటంకము స్త్రీ దేవతలకి కర్ణాభరణం. కానీ నటరాజుకి ఎడం వైపు చెవికి తాటంకం ఉంటుంది, కుడివైపు చెవికి మకర కుండలం ఉంటుంది. ఇక్కడే ఆలోచించయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఒకడు కాదు, 2. అమ్మా నటరాజును ఒక్కడే అనుకున్నాం, 2 ఉన్నారన్నమాట. తెలిసిపోయిందా? ఇప్పుడు ఆ నటేశ్వరుడు అంటారా, నటేశ్వరి అంటారా? నంది విద్యా నటేశ్వరి అక్కడ పట్టుకొని తెలిసిపోతుంది. ఇక్కడ ఆవిడే నటేశ్వరి, ఆయనే నటరాజు తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఇద్దరిని ఉపాసించినట్లే. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, షట్కోణం గీయండి, చుట్టూ వృత్తం పెట్టండి, లేదా వృత్త మధ్యలో షట్కోణం పెట్టండి. షట్కోణం పెట్టేటప్పుడు మొత్తం సర్కిల్కి తగిలేటట్టు పెడితే ఆ పాయింట్స్ నోట్ చేసుకుని బొమ్మ గీస్తే నటరాజమూర్తి వస్తుంది. ఇది ఆగమ శాస్త్రవేత్తలు నటరాజు విగ్రహం చెక్కేటప్పుడు మీరు 2 డయాగ్రామ్స్ ఫాలో అవుతామని చెప్తారు. అంటే 2 గీతలతో గీసినటువంటి పద్ధతులు 2 ఫాలో అవుతారు.
ఒకటేమిటంటే షట్చక్రం. షట్చక్రంలో క్రింది త్రికోణం పై త్రికోణం రెండు. క్రింది త్రికోణం శక్తి, పై త్రికోణం శివుడు. అది శాస్త్రంలో అన్ని చోట్ల కనబడుతున్నది. ఊర్ధ్వముఖ త్రికోణం శివుడు, అధోముఖ త్రికోణం శక్తి. ఈ రెండు కలిపితే షట్కోణం ఏర్పడుతుంది. ఈ షట్కోణం ఏర్పాటు చేసుకుని కానీ వృత్తం గీస్తే ఆ పాయింట్స్ ఆధారం చేసుకుని నటరాజు విగ్రహం పెడతారట మధ్యలో. అవి ఎక్కడెక్కడ తగులుతున్నాయో అలా చెక్కిన శిల్పానికి నటరాజు చెయ్యి, తల ఇవి ఆర్చుకు తగులుతూ ఉంటాయి. కానీ కొన్ని చక్రాలు, కొన్ని నటరాజు విగ్రహాలు ఆర్చికి తగలవు, మధ్యలో ఉంటాయి. ఆర్చికి ఇంకా దూరం ఉంటుంది, మధ్యలో మరికొన్ని అలంకారాలు కనబడుతూ ఉంటాయి. ఇది దేంతో చేస్తారే అంటే శ్రీచక్రంతో చేస్తారటండి. ఇది ఒక రహస్యం. శ్రీచక్రం మీద చాలామందికి అవగాహన కలిగి ఉంటుంది. మొదట చతురస్రం ఉంటుంది, తర్వాత షోడశదళం, తర్వాత అష్టదళం, ఆ తర్వాత త్రికోణాలు మొదలవుతాయి. అందులో 4 పైకి వెళ్ళే త్రికోణాలు, 5 కిందకు వచ్చే త్రికోణాలు. పైకి వెళ్ళే 4 త్రికోణాలు శివుడు, కిందకు వచ్చే 5 త్రికోణాలు అమ్మవారు. ఇదే చతుర్భిశ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రైశ్చత్వారింశద్వసుదల కళాశ్రత్రివలయై త్రిరేకాభిసార్ధం తవ చరణకోణ పరిణతా అన్నారు శంకర భగవత్పాల్ వారు. అంటే శ్రీచక్రంలో ఉన్న 4 ఊర్ధ్వ త్రికోణములు శివుడైతే క్రిందికొచ్చే 5 త్రికోణములు శక్తి. ఈ రెండిటి యోగంతో 43 త్రికోణాలు ఏర్పడుతున్నాయి. అవి విచ్చుకొని అష్టదళ, షోడశదళ, తర్వాత చతురస్రాకారంగా విస్తరించి ప్రపంచ రూపంలో విస్తరించిందయ్యా అన్నాడు ఇక్కడ. ఇది తాత్వికంగా చూస్తే అవ్యక్తం ప్రధానము, అది అవ్యక్తం, అవ్యక్తము మహత్తు, అహంకారము, బుద్ధి, ఈ 4 శివచక్రాలు. ఎందుకంటే ఇవి కనబడవు. శక్తి చక్రాలు 5 అయ్యా. ఏమిటంటే ఇందాక చెప్పిన పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచతన్మాత్రలు 5. ఈ 5 శక్తి చక్రాలు, ఈ 5 శక్తి త్రికోణాలు ఇవ్వండి. చూసారా, ఈ తత్వాన్ని జామెట్రికల్ ప్యాటర్న్లో చూపించాడు ఇక్కడ. అంతవరకట్లేదు ఇక్కడ. ఎవరి శ్రీచక్రం ఆధారంగా కానీ నటరాజ విగ్రహం చెక్కితే మార్పు ఎలా కనబడుతుందో చూడమంటున్నారు శాస్త్రం. ఇది చాలా కాలం క్రితం, సుమారు 25-30 ఏళ్ల క్రితం మన శిల్పశాస్త్రం మీద హిందూ వాళ్ళు ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. అందులో ఒక శిల్పాచార్యుడు ప్రత్యేకంగా చెప్పిన దాన్ని ఇంటర్వ్యూ చేసి ఇంగ్లీష్లో వేశారండి. అక్కడ వచ్చింది ఈ రహస్యం. దాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఎందుకంటే ఒక పరిశోధనాత్మకమైన అంశాన్ని ఇక్కడ అందించడం జరుగుతోంది ఇక్కడ. కానీ నటరాజ విగ్రహాలు 2 టైప్స్, 2 విధాలుగా ఉంటాయి. ఆర్చికి తగులుతున్నట్టు చేతులు పెట్టిన నటరాజ విగ్రహం షట్కోణం నుంచి తయారు చేసిన నటరాజుట. ఆర్చికి తగలకుండా ఆర్చికి మధ్యలో, అంటే వృత్తాకార మండలానికి మధ్యలో మరికొన్ని మండలాలు పెట్టి మధ్యలో స్వామి చేజీ తల ఉన్నట్లయితే శ్రీచక్రాన్ని ఆధారంగా చేసుకుని చెక్కిన నటరాజ శిల్పం. 2 శివశక్తి చక్రాలే కనుక నటరాజ విగ్రహం అంటే శ్రీచక్రానికి ఆకారం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ శ్రీచక్రం అంటేనే శ్రీచక్రం శివయోర్వపు, శివశక్తులు ఏకస్వరూపం శ్రీచక్రం. మన నటరాజు ఎవరవ్వాలి? శివశక్తులు ఏకస్వరూపమే అవ్వాలి. అందుకే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఆవిడే నటేశ్వరి, ఆయనే నటేశ్వరుడు. 2 కారయ్య ఒక్కడే, శివశక్తి ఐక్య రూపిణి. అది తత్వము. వారి యొక్క నాట్యం ఎక్కడ సాగుతోందయ్యా అంటే దహరాకాశంలోనే సాగుతూ ఉందయ్యా అని వివరించారు ఇక్కడ. ఇంతవరకు మనం 5 పాయింట్లు చెప్పుకున్నాం కదా. ఈ 5 పాయింట్ల దగ్గర ఒక్కొక్క అక్షరం పెట్టిరండి. నా, మ, శి, వ, యా, పంచాక్షరి. పంచాక్షరికి ఒక రూపం ఇస్తే అదే నటరాజ విగ్రహము. అందుకే నమశివాయ, నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే అని మనం నమస్కారం చేసుకోవాలి. అటువంటి స్వామి యొక్క పాదముల్లో ముఖ్యమైనది రెండిట్లో తడుముకోకుండా చెప్పాలి. ఎడం పాదం. ఎందుకు? మోక్షం, అనుగ్రహ కృత్యాన్ని చెప్తోంది. అందుకే దాని ధన అని 2 అక్షరాలు రాసి పెడతారండి. ఇప్పటికీ కూడా స్వామికి రకరకాల మంజీరాలు ఉన్నాయి. విశేషించి ఒట్టి వేళ్లతో ఎంత అందంగా స్వామివారికి ఒక మంజీరాన్ని తయారు చేసి అలంకరిస్తారు. దానికి ధన అని మెరిసిపోతున్నటువంటి రత్నాలతో కూడినటువంటి బంగారపు అక్షరాలు పెడతారు. అయితే తమిళంలో ఉంటాయి 2 కూడా. ధన, ఈ ధన లిపి పెడతారట. ధన, ధన అంటే ధన్యతనిచ్చేదే ధనం. ధన్యత అంటే ఏది పొందితే మరొకటి అవసరం లేదో, ఏది పొందితే జన్మ చరితార్థం లభిస్తుందో అదే ధన్యము. ఆ ధన్యాన్ని ఇచ్చేది ధనము, ఆ ధన్యతనిచ్చేది నా పాదము అని చెప్పడానికే ధనలిపి సహితం అన్నాడు. అటువంటి ధనలిపి ఆయన దగ్గర ఉంటుందయ్యా. ఈ ధనలిపి సహితమైనటువంటి స్వామి యొక్క పాదానికి అది పెట్టేటప్పుడు మంత్రం చెప్తారండి ఒక్కొక్క అవయవంలో. దానికి బీజాక్షరములే ధం నం.
ఇది చెప్పాం కదండి, రేపటి నుండి చేసేయకూడదు, ఉందని చెప్పడమే. ఓం ధం నం సృత్యై నమో వామపాదాంగుళి మూలే, ఓం నం ధం సావిత్ర్యై నమో వామపాదాంగుళ్యగ్రే అని చిత్సభేశ్వర సూత్రములని గ్రంథంలో ఉంది రహస్యం. ఇక్కడ అందులో చెప్పాడు ధం నం నం ధం, నువ్వు చదివేటప్పుడు ఇటు చదువు అడు చదువు సరిపోయింది. అటువంటి లిపిని అక్కడ పెడతారు. మనం ధ్యానించాలండి ఆ వామపాదాన్ని అక్కడ. ధనలిపియుతమైనటువంటి పాదం ఇది. అంతేకాదు ఈ నమశివాయ అక్షరాన్ని కూడా డమరు హస్తం దగ్గర షి, లీలాహస్తం అంటే డోలాహస్తం ఎడమ చెయ్యల పెట్టాడు కదా, అది వా, అభయహస్తం యకారం, అగ్నిహస్తం నకారం, అదిమిన పాదం మకారం. దీన్ని బట్టి మీరు నా మ శివాయ ఎక్కడి నుంచి వస్తున్నారో చూశారు కదా. అగ్నిహస్తం నకారం అయితే అదిమిన పాదం మకారమై, డమరు షి అయి, లీలాహస్తం వా అయి, అభయహస్తం యకారం అవుతుంది నమశివాయ. ఇది ఇన్ని రకాలుగా చెప్తూ స్వామి యొక్క నటరాజమూర్తిని హృదయంలో పెట్టుకున్నాం కదా. మరి ఆకాశం ఎలా ఉందో చూడాలి కదా. ఆకాశం ఏముందని గోడలో ఏముందో నీకేం తెలుసు. నీ హృదయంలో చూసిన ఆకాశం ఉంది. ఆకాశం ఎలాంటిదో తెలుసా, నీ సర్వేంద్రియాలకి అందులో ప్రసరించే నాడీ మండలాలకి అద్భుతమైన శక్తిని ప్రసరింపజేస్తున్న ఆకాశం. ఇట్స్ కంప్లీట్ ఎలక్ట్రిఫైడ్ ఫోర్స్, సామాన్య కాదు అది. అలాంటి మహాచిచ్చక్తి నిండిపోయిన ఆకాశం కనుక చిదాకాశం, అది దహరాకాశం. దాన్ని ధ్యానించు, హృదయాకాశంలో ధ్యానించు. అది ఎలా ఉంటుందో చూడండి. దహరాకాశం, దాని ప్రత్యేక పూజ ఉంటుంది. ఇప్పుడు దాని ఒక సందర్భంలోనూ 2 సందర్భాల్లోనూ తీస్తారు. ఆ సమయంలో మీరుంటే చూడొచ్చు. ఎవరు పెడితే వాళ్ళకి ఇప్పుడు చూపించడం లేదు. ఆయనకు ఆ వేళల్లో పూజ చేసినప్పుడు మాత్రమే బయట నుంచే చూడొచ్చు.